బిగ్ బాస్ సీజన్ 8లో ఫ్యామిలీ వీక్లో వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక కంటెస్టెంట్కి మాత్రం చాలా హైప్ ఇస్తూ వస్తున్నారు. అతనితో పెట్టుకోవద్దు, పుట్టగతులు ఉండబంటూ చాలా ఎలివేషన్ ఇస్తూ చెప్తున్నారు. ఈవెన్ బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ వాళ్ళ మదర్ కూడా వచ్చి సేమ్ అయితే వల్లిస్తుంది నిఖిల్కి. ఇక ఇదంతా చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం అయితే గుర్తుకొస్తుంది. ఇంతింతై వటుడింతై, పూర్తిగా పాడితే బాగుండదులే కానీ ఆ పద్యం వేసుకోండి మీరందరూ కూడా. ఈ పద్యం ఒక మీనింగ్ ఏంటి అంటే, చిన్నగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ విశ్వమంతా ప్రఖ్యాతిగాంచిన అన్నట్టుగా మీనింగ్ అయితే వస్తుంది. హౌస్లోకి నేను ఒంటరివాణ్ణి, సోలో బాయ్ అంటూ లోపలికి వచ్చిన అశ్వత్థామ గౌతమ్ ప్రతి వీక్ కూడా నామినేషన్స్లో ఉంటూ వస్తున్నాడు. నామినేషన్స్లో కూడా మనోడి ధాటికి నామినేట్ చేసిన వాళ్ళే రాంగ్గా ప్రూవ్ అయి మనోడి డిఫెండింగ్ స్టైల్ నచ్చి ఓట్లని ప్రవాహంలాగా గుద్దిపడేస్తున్నారు ఓటర్స్. ఇక తన తప్పు ఉందంటే అది ఎంత చిన్నవాడైనా వెళ్ళి కాళ్ళు మొక్కే అంత సంస్కారవంతుడు. తన తప్పు లేదని అనుకుంటే అది ఎవడైనా సరే తన మాటలతో తన చేష్టలతో శిఖరాన్ని కూడా పిండి చేయగల కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటాడు గౌతమ్. ఇక ఈ స్టైల్కి తోడు హౌస్లో ఇప్పుడు గ్రూపిజం గేమ్స్ అయితే జరుగుతున్నాయని అందరూ కూడా అనుకుంటున్నారు బయట ఉన్న ఆడియన్స్. ఈ నేపథ్యంలో భాష పరంగా డివైడ్ చేసి మాట్లాడుతున్నారు ఆడియన్స్. ఇక కే బ్యాచ్కి స్వస్తి పలకాలన్నా, కే బ్యాచ్ని అంతమొందించాలన్నా మొన్నటిదాకా అంటే వైల్డ్ కార్డ్స్ రాకముందు వరకు నబిలే సమర్థుడని అందరూ కూడా భావించారు. ఎప్పుడైతే ఓజీలోకి వెళ్లాలో అప్పటి నుంచి మనోడి ఆట ఆటకెక్కింది. ఇక వైల్డ్ కార్డ్స్లో సరైన మగాడు మొనగాడు గౌతమ్ దొరకడంతో ఇది కదా మనకు కావాల్సిందంటూ గుంటూరు మిర్చికున్న పౌరుషాన్ని దట్టించుకొని గట్టిగా నిలబడుతున్నాడు. దేనికైనా అంటూ ఇతనికి జేజేలు కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ హౌస్లో కంటెస్టెంట్ల మధ్య వారు కాదు నడుస్తుంది. ఇప్పుడు తెలుగోడు వర్సెస్ కే బ్యాచ్ అన్నట్టుగా సాగుతుంది ప్రస్తుతం బయట ఉన్న ఆడియన్స్లో. వాటికి బలం చేకూరుస్తూనే యష్మి వాళ్ళ ఫాదర్ గౌతమ్ లాగా ఆడొచ్చు కదా, గౌతమ్తో గొడవ ఎందుకు పడుతున్నావు అంటూ అన్నారు. ఇక బిగ్ బాస్ని అన్ని తానై ఒంటి చేత్తో అవసరమైనప్పుడల్లా లేపుతూ వస్తున్న నిఖిల్కి కూడా వాళ్ళ మదర్ జీతో పెట్టుకోవద్దంటూ కోడ్ భాషలో గౌతమ్తో పెట్టుకోవద్దని చెప్పింది నిన్నటి ఎపిసోడ్లో. ఇక ఇది మొత్తం కూడా చూస్తూ ఉంటే గౌతమ్ క్రేజ్ అమాంతం పెరిగినట్టే కనిపిస్తుంది. ఇక పోయినసారి వదిలిపెట్టిన దాన్ని ఈసారి తప్పకుండా పట్టుకునే తీరుతా అంటూ గౌతమ్ కూడా బరిలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా నిలుస్తున్నాడు పోటీగా. మరి లాస్ట్కి ఏమవుతుందో చూడాలి. మరి ఆట పరంగా వేస్తారా లేక భాషల మధ్య యుద్ధంగా భావించి వేస్తారా? ఏది ఏం జరిగినా కానీ గౌతమ్ అనే ప్లేయర్ యొక్క గ్రాఫ్ అయితే డెఫినెట్లీ పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. ఆకాశమే నీ హద్దురా అన్నట్టుగా చెలరేగిపోతున్నాడు గౌతమ్. మరి గౌతమ్కి కప్ లిఫ్ట్ చేసేంత సత్తా ఉందని మీరు అనుకుంటున్నారా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ గౌతమ్ ఈజ్ ద విన్నర్ అంటూ, మీ ఆన్సర్ నో అయితే గౌతమ్కి అంత సీన్ లేదంటూ కామెంట్ అయితే చేసేయండి.